చెయ్యాలంటే చాలా ప్రాసెస్ ఉంది మరి. దొరికేవైతే కొనేస్తాను, అవి దొరకవు కదా. అలాగే చేస్తాను రా, గాలి బ్లాడర్లు కూడా గురించి కూడా చేస్తాను, వీడియో చేస్తాను. అయితే ఫుడ్ దానికోసం ఒక వీడియో చేయాలి అంటే ఫుడ్ ప్రాసెస్ అనేది కూడా నేను వంట చేస్తూ చేస్తాను కదా, నాకు తెలుసు కదా, దానికి సంబంధించినవి చేస్తాను. నైస్. రైస్కి బదులు ఏం తినాలి? బ్రౌన్ రైస్, జొన్న రొట్టు. అసలు జొన్న రొట్టు తింటే ఇంకా సూపర్ అనమాట. జొన్న రొట్టు లేదు, మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే ఇవి కొర్రలు. అది వైట్ రైస్ నేను అన్నది, బ్రౌన్ రైస్ తినాలి. నేను అది నేను వైట్ రైస్ అనేది తినొద్దు. బ్రౌన్ రైస్ కొంతవరకు ఓకే. బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం, దెంపుడు బియ్యం. హాయ్ భాగ్యం గారు, ఎలా ఉన్నారు? మీరు మొన్న లైన్ పెట్టారు చూశాను. వడియాలు పెడుతూ లైన్ పెట్టారు కదా. అమ్మో, నాకు ఇక్కడ నెట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎలా ఉన్నారండి? నెక్స్ట్ చాలా వీడియోలు పెట్టారు చూస్తున్నాను. మేము డైలీ జొన్న రొట్టెలు తింటాం. ఇంకేంటి అదృష్టం. జొన్న రొట్టెలు తినండి తినండి, తొందరగా క్యూర్ అవుతుంది. జొన్న రొట్టెలు తినేవాళ్ళకి తొందరగా క్యూర్ అయ్యి అవకాశాలు బాగుంటాయి అన్నమాట. మీరు ఎలా ఉన్నారండి? మీరు మాకు ఒకరోజు మిస్ అయ్యారు ఎందుకు? అవునండి, అనుకోకుండా హాస్పిటల్లో తెలిసిన అమ్మాయిని హాస్పిటల్లో పెట్టారు. అక్కడ ఉండిపోయాను అనమాట. అమ్మాయి పరిస్థితి కొంచెం బాగాలేదు అప్పుడు. దాంతో రావలేకపోయాను అనమాట. అక్కడే ఉండిపోయాను. నిన్నే వచ్చానండి, ఆదివారం నైట్ వెళ్ళాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వచ్చాను, వెళ్ళాను. మరలా నేను సాయంకాలం వచ్చాను. బాగానే ఉందిలేండి ఇప్పుడు అమ్మాయి. జొన్న రొట్టెలు తిన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటున్నారా? జొన్న రొట్టెలు తిన్నాక ప్రాబ్లమ్స్ అనేది దానివల్ల కాదు, వేరే వేరే. ఎలా అంటే ఈ గైనిక్ ప్రాబ్లం అనేది ఒక్కలా కాదు, బాత్రూమ్ నీట్గా లేకపోయినా వస్తాయి. అలాగే కొంచెం ఏదైనా భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నప్పుడు నీట్నెస్ అనేది ఉండాలి, దానివల్ల వస్తాయి. ఫ్యాట్స్ విషయంలో మార్చుకోకపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ చిన్నప్పుడే 11వ సంవత్సరాన్ని మెచ్యూర్ అయిన వాళ్ళకి కంపల్సరీ గర్భవాపులు, ఫైబ్రాయిడ్స్ అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి. కొంచెం 14, కొందరికి 13, 14, 15 అలా మెచ్యూర్ అయిన వాళ్ళకి వచ్చే ఛాన్సులు కొంచెం తక్కువ ఉంటాయి. వస్తాయి కానీ అంత ఛాన్స్ తక్కువ ఉంటాయి. మరి 10, 11 మధ్యలో మెచ్యూర్ అయిన వాళ్ళకి కంపల్సరీ ఫైబ్రాయిడ్స్, గర్భవాపులు అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి ఒక ఏజ్ వచ్చేసరి. అలాగే జీన్స్ జెన్యూన్గా కూడా వస్తాయి. అవునా అండి, మీకు బాగాలేదు కొంచెం టెన్షన్ అనిపించింది? లేదు లేదు లేదు, నాకు బాగానే ఉందండి. నాకు ఇంకెవరికైనా బాగోకపోతే నేను ఎక్కువ ఎనర్జీ తెచ్చేసుకుంటాను కదా. మీరు ఎలా? బాగానే ఉందండి, నాకు బాగానే ఉంది. నెట్ లేదు అమ్మా, బాయ్. ఓకే, నాకు కూడా అలాగే ఉంది, గిరగిర తిరుగుతుంది ఇక్కడ. ఓకేనండి భాగ్యం గారు, ఓకే, థ్యాంక్ యూ. సరే, మీరు అందులో మెసేజ్లు పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళా ఈవినింగ్ కుదిరితే చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ. ఈ కాస్తంత ఎండలో కూర్చుంటే అసలు నాకు కొంచెం డి విటమిన్ తక్కువైపోతుందేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే అస్తమాన్ కింద ఉండి లైములు చేయటం, కిందే ఉండి ఈ మధ్యకాలంలో బాగా కింద ఉండిపోతున్నాను. డి విటమిన్ లోపిస్తుంది, మళ్ళీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎంత ఫుడ్ తిన్నా డి విటమిన్ లేకపోతే వేస్ట్. డి విటమిన్ అనేది ఏంటంటే మనకి ఒక సూర్యరశ్మి నుంచి మాత్రమే వస్తుంది. బై బై అండి భాగ్యం గారు.